హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాల్టి స్పెషల్ గోంగూర మసాలా ఎగ్ కర్రీ. గోంగూర అంటే అందరికీ బాగా ఇష్టం. నోరూరించే గోంగూరతో ఎగ్ మసాలా కర్రీని ఇలా చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది. వీడియోని చివరిదాకా చూడండి. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. గోంగూర ఎగ్ మసాలా కర్రీ తయారు చేయడం కోసం ముందుగా గోంగూర శుభ్రంగా వాష్ చేసుకొని పొయ్యి మీద ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో ఈ గోంగూరని పెట్టుకోవాలి. ఇందులో 5 పచ్చిమిరపకాయలు వేసుకొని మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, కింద ఆకంతా బాగా కుక్ అయిపోయింది. దీన్ని బాగా కలుపుకొని మళ్ళీ మూత క్లోజ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, ఆకు అంతా బాగా కుక్ అయిపోయింది అన్ని వైపులా. దీన్ని ఈ విధంగా కలుపుతూ దీన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 మినిట్స్కి ఆకు పచ్చిమిరపకాయలు అన్నీ బాగా కుక్ అయిపోయినాయి కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకుందాం. చూడండి, ఇదంతా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీని అంతటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పొయ్యి మీద ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం హింగువ, 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా గోల్డ్ కలర్కి వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అన్ని బాగా గోల్డ్ కలర్కి వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, కరివేపాకు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయి మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఎగ్స్ని పెట్టుకొని ఈ మసాలా అంతా ఎగ్స్కి పట్టేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా బాగా ఎగ్కి పట్టేసింది. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని దీనికి కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, మసాలా గోంగూర వాటర్లోకి బాగా కలిసిపోయింది. ఇదంతా ఎగ్కి బాగా పట్టేటట్టుగా బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇందులో కొంచెం వాటర్ ఉన్నాయి కదా, దీన్ని ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. గ్రేవీ అంతా బాగా దగ్గరికి వచ్చేసింది. ఎగ్ కూడా మసాలా అంతా బాగా పట్టింది. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉండే గోంగూర మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. నోరు ఊరించే గోంగూర ఎగ్ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ మళ్ళీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.